మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఆ 33 జిల్లాలలో కొన్ని ఇండస్ట్రియల్స్ ఏరియాస్ ఉన్నాయి. అంటే 7 ఉండొచ్చు. సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇటు వస్తే కరీంనగర్, వరంగల్. అంటే ఈ మహానగరాలలో, పట్టణాలలో 75% వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతాయి. వ్యవసాయ రంగాల పైన బతుకుతాయి. అంటే పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, మేకల పెంపకం, చేపల పెంపకం. ఈ రంగాలపైన ఆధారపడి బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. సన్న చిన్నకారు కూలీ నాలి పని చేసుకునే వాళ్ళు. ప్రతి ఇంటికి బర్రె గొర్రె తప్పకుండా ఉంటాయి. ఇది ఎందుకు చెప్తానంటే పశు వైద్యశాలలో మందుల కొరత ఉంది. ఇది మా మండలంలో ఈ విధంగా ఉంటే ఈ 33 జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే ఆ మంత్రిత్వ శాఖ ఎవరు, ఆ మంత్రి ఎవరు, వారికి తెలియజేయండి. ఎందుకంటే ఒక శాఖ పనితీరు మనం చూసుకుంటే ఆ శాఖ పనిచేయడం లేదన్నట్టే కదా. దానికి ఒక శాఖ ఉంటే, దానికి ఒక మంత్రి ఉంటే దాని సమస్యలు పరిష్కార మార్గాలు చూపిస్తారు కదా. ఎవరు లేరు. అసలు ఆ మంత్రి ఎవరో నాకు తెలియదు, ఆ పేరు తెలియదు. ఎందుకంటే ఏడీలు కానీ, జడీలు కానీ, ఉన్నతాధికారులు కానీ ఈ పాడి పరిశ్రమ పైన, మేకల పెంపకం అంటే లైవ్ స్టాక్, మూగ జీవాల ఆర్తనాదాలు ఒక పశు వైద్యునికే తెలుస్తాయి. చూసే వాళ్ళకో చెప్పే వాళ్ళకో కాదు. ఎందుకంటే దానికో జబ్బు వస్తే న్యాయం చేసేది పశు వైద్యుడే, మిగతా వారితో ఎవరు కాదు. దయచేసి ఎందుకంటే ఈ 33 జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించండి. ఉన్నతాధికారులు కానీ ఎవరైనా సరే పశు వైద్యశాలలో మందుల కొరత ఉంది, మందులు తీసుకొచ్చే విధంగా తెలియజేయండి ఆ శాఖ పరమైన అధికారులకు, ఆ మంత్రిత్వ శాఖకు.